దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఆమేన్. చూసారండి? ఈ యొక్క దేవుని యొక్క వాక్యం, దేవుని యొక్క జీవజలం, దేవుని యొక్క ద్రాక్షారసం, దేవుని యొక్క రొట్టె మనకి ఆయన మాట ఎందుకు ఈ యొక్క బయలు వెడలుతుందంటే మన హృదయం దగ్గరికొచ్చి ఆయన ఏం చేస్తాడంటే ఈ యొక్క పాత తిత్తులు, ఈ యొక్క రోగంతో ఉన్నటువంటి ఈ జీవితాన్ని స్వస్థతను అందించి ఆయన మాట విని ఆయన చెప్పిన విధానంగా వస్తే రక్షించి అంటే ఆరోగ్యంగా చేయించి ఆయన ఎంతగానో ఆయన మాట ఇచ్చినప్పుడు ఈ అవయవాలు ఈ ఆత్మ పనిచేసే విధానంగా ఆయన రూపంలోనికి వచ్చే విధంగా ఆ మహిమ దేహాలు ఈ మట్టి వదిలిపెట్టి మహిమ దేహాలు లాగున ఆయన యుద్ధకు రమ్మంటున్నాడు, స్వస్థతను అందుకోమన్నాడు, రక్షించబడమంటున్నాడు. ఆయన ఇటు భాగ్యపు రక్షణ పిలుపును మనం అందుకొని ఆయన విందులోనికి, ఆయన ప్రేమలోనికి, ఆయన దయలోనికి వెళ్తే ఈ యొక్క రాబోయే బోరల నుంచి, ఆ యొక్క పాత్రల నుంచి ఆ యొక్క విషయం మన మీద పడ్డా కానీ ఈ లోపల దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన బిడ్డలుగా ఆయన ముద్రించుకుని ఆయనతో ఉండే భాగ్యాన్ని, ఎత్తబడే భాగ్యాన్ని, ఆయన రూపంలోనికి మార్చబడే భాగ్యాన్ని, మహిమ దేహంలోనికి వెళ్ళే భాగ్యాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి అట్టే రక్షణ భాగ్యాన్ని, అట్టే అమృత ఆనందపు ఆత్మలో ఆయనతో వెళ్ళిపోయి అమృత భాగ్యపు స్వస్థతను మనం పొందుకుని ఆయన యొద్దకు వచ్చి త్వరగా మనం బాగుపడి ఆయన పాదాల చెందుకు అర్పణ అయిపోదామండి. ఆమె